తండ్రిని దేవునికి వందనాలు చెల్లించుకుంటానండి. కూడి వచ్చినటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బైబిల్లో భార్యాభర్తల గురించి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనకి కూడా భార్యాభర్తల గురించి ఎవరైనా చెప్తే వినాలనిపిస్తుంది. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా బాగా వినాలనిపిస్తుంది. విశేషం ఏంటంటే బహు కొద్దిమంది దంపతుల గురించి మాత్రమే దేవుడు బైబిల్లో రాయించాడు. ఉదాహరణకి ఆదాము హవ్వ అంటాం. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళ పేర్లతో సహా దేవుడు రాయించాడు. మళ్ళీ నోవాహు ఉన్నాడు, కానీ అతని భార్య పేరు రాయలేదు. అబ్రహాము గురించి రాయించాడు. అబ్రహాము అనగానే సారా గుర్తొస్తూ ఉంటాయి. ఇస్సాక్ అనగానే రిబ్కా గుర్తొస్తూ ఉంటాయి. అలాగా యోసేపు మరియాని, జకర్యా ఎలిజబెత్ అని మనం ఇలాగ కొంతమంది దంపతుల గురించి మాత్రమే పేర్లతో, భార్య పేరు వినగానే భర్త పేరు, భర్త పేరు వినగానే భార్య పేరు గుర్తొచ్చేటటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ మందికి భర్త పేరు ఉంటుంది, భార్య పేరు ఉండదు. ఎక్కువ మందికి భార్య పేరు ఉంటుంది, భర్త పేరు ఉండదు. ఉదాహరణకు లూదియా ఉంది. లూదియా భర్త పేరు రాయలే. లోతున్నాడు, లోతు యొక్క భార్య పేరు రాయలేదు. అంటే ఇక్కడ వాళ్ళు దంపతులే కానీ వాళ్ళ పేర్లలో ఒకరి పేరు మాత్రమే ప్రపంచానికి తెలుసు, ఇంకొక పేరు దేవుడు తెలియపరచలేదు. కానీ ఈరోజు మనం చెప్పుకునేటటువంటి దంపతులు అకుల, ప్రిస్కిల్లా. ఈ అకుల, ప్రిస్కిల్లాల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అకుల, ప్రిస్కిల్లా దంపతుల గురించి పరిశుద్ధాత్ముడు 6 సార్లు బైబిల్లో పొందుపరిచాడు. వాళ్ళ గురించి 6 సందర్భాల్లో, క్రొత్త నిబంధనలో 6 చోట్ల ఈ అకుల, ప్రిస్కిల్లాల గురించి రాయించడం మనం చూస్తూ ఉన్నామండి. ఈ 6 చోట్ల కూడా విశేషం ఏంటంటే భర్త పేరు పక్కన భార్య పేరు ఉంటుంది. భార్య పేరు పలికేటప్పుడు పక్కనే భర్త పేరు కూడా దేవుడు రాయించాడండి. వీడిని విడదీయలేదు వాళ్ళ పేర్లని పరిశుద్ధాత్ముడు. ఇద్దరు పేర్లు కలిపే సంబోధించారు. ఇద్దరు పేర్లు మరి అంతలాగా, ఎందుకని ఈ రోజుకి కూడా మనం ఎప్పుడైనా సరే కానీ అకుల అనగానే పక్కన ఎంట నోట్లోకి ఏమొస్తుంది? ప్రిస్కిల్లా అనే మాట వస్తుంది. ప్రిస్కిల్లా అనగానే అకుల అనే మాట వస్తుంది. అకుల అంటే భర్త పేరు, ప్రిస్కిల్లా అనేది భార్య పేరు. దేవుని యొక్క గ్రంథంలో నుంచి ఈరోజు మనము ఈ అకుల, ప్రిస్కిల్లాను గుర్చిన దేవుడు రాయించినటువంటి మాటలను మనం నేర్చుకుందామండి. అంశం ఏంటండి? అకుల, ప్రిస్కిల్లా. అకుల అనే మాటకి పక్షిరాజు అని అర్థం అంటండి. అకుల అంటే పక్షిరాజు అని అర్థం. ప్రిస్కిల్లా అనే మాటకి పురాతనమైన అని అర్థం అంటే ప్రాచీనమైన లేకపోతే పురాతనమైన అనేటటువంటి అర్థం ఉందటండి. ఈ పేరుని బట్టి ఈమె ఒక రాజు కుటుంబానికి చెందినటువంటిదని కొంతమంది అభిప్రాయం. మొత్తానికి వీరిరువురు కూడాను యూదులండి. ఈ దంపతులు యోధా మతానికి చెందినటువంటి వారు. వీరి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అపోస్తల కార్యము 18వ అధ్యాయము 1-4 వచనాల్లో మనం చూడవచ్చు. వీరి గురించి బైబిల్లో 6 చోట్ల రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. వీరి గురించి ఆరు సందర్భాల్లో రాయబడ్డాయి. ఏమని రాయబడిందో మనం ఒక్కొక్కటిగా చూద్దామండి. ముందుగా అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుదాం.
అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. కాబట్టి ఇక్కడ తెలియపరచబడినటువంటి సమాచారం ఏంటంటే వీళ్ళట యూదులంట. మతం ఏంటమ్మా? మతానికి వీళ్ళు యూదులు. వంశం ఏంటమ్మా? వంశం పొంతు వంశం. పొంతు పిలాతు అంటాం కదండి. అంటే వాళ్ళందరూ ఎవరంటే యూదులే, కాకపోతే వంశాలు వేరుగా ఉన్నాయి. పొంతు వంశీయులు అనమాట. వృత్తి గురించి కూడా అక్కడ రాయబడిందండి. వృత్తి ఏంటి? వృత్తి ఏమో డేరాలు కుట్టే వృత్తి అటండి. డేరాలు కుట్టుట. డేరాలు ఎందుకు అంటే ఏదైనా సామాన్లు ఒక దగ్గర నుంచి మరో చోట తీసుకెళ్లాలంటే మధ్యలో వర్షం చేత తడిచిపోకుండా వాటి మీదకి కప్పడానికి పెద్ద పరజాలు అంటాం, మనం టార్పాలు అంటాం, దాన్ని డేరాలు అంటారు. ఆ కాలంలో ఎక్కువ మందికి ఇల్లులు ఉండేవి కాదు కాబట్టి ఈ టెంట్లు కొనుక్కొని దాంట్లోనే నివసించేవారు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. కాబట్టి ఈ డేరాలు అనేవి సిటీస్లో బాగా వాడేవారు అప్పట్లో. అందుకనేసి వీళ్ళు ఆ వృత్తిని ఎంచుకొని దానివల్ల రాబడి సంపాదించుకునేటటువంటి వారు. వాస్తవానికి వీళ్ళదేమో రోమ్ అండి, అంటే ఇటలీ. వీళ్ళ స్వగ్రామం ఏంటి? స్వగ్రామం ఏమో ఇటలీ. ఇటలీ అంటే మనకు బాగా తెలుసు, సోనియా గాంధీ గారి ఊరు. దాన్నే రోమ్ అంటారు, దాన్ని ఇటలీ అంటారు. ఇప్పుడు మనం ఇటలీ అంటున్నాం. బైబిల్లో కూడా, తెలుగు బైబిల్లో ఇటలీ అనే రాయబడింది. అయితే వీళ్ళని అపోస్తలుడైన పౌలుని దేవుడు అద్భుత రీతిగా కలిపాడండి. అపోస్తలుడైన పౌలుకి అసలు వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడో రోములో ఉన్నారు. అపోస్తలుడైన పౌలేమో ఈ ఆసియా ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఇటువంటి వ్యక్తికి ఇద్దరికి ఎలాగ అయిందంటే అపోస్తలుడైన పౌలు రెండవ సువార్త ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఏథెన్సు నుండి వచ్చాడంటండి. ఏథెన్సులో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు. ఎవరు కూడా చేర్చుకోలేదు, ఎవరు ఆయన మాట వినలేదు. చాలా గొడవలు పడ్డారు. 17వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేపీడైన లేకపోతే 33వ వచనం 32 నుంచి చూస్తే మృతుల పునరుత్థానం గూర్చి వారు వినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరి కొందరు దీని గూర్చి చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా సౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిను. ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళాడు కానీ ఎవరు కూడా పౌలుని విశ్వసించలేదు. అక్కడ ఆయన అనుకున్నది సాధించలేకపోయాడు. కాబట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పౌలు ఈ రెండవ సువార్త ప్రయాణంలో కొరింథీకి వచ్చాడటండి. కొరింథీకి రాగానే ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఈ రోములో ఉండవలసినటువంటి, ఈ ఇటలీలో ఉండవలసినటువంటి భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉన్నారండి. వీళ్ళు క్రైస్తవులు, అప్పటికే క్రైస్తవులు. పౌలు వచ్చి వీళ్ళు క్రైస్తవులుగా చేయలేదు, వీళ్ళు అప్పటికే క్రైస్తవులు. మరి వాళ్ళు ఎలా క్రైస్తవులు అయి ఉంటారో అంటే వీళ్ళు కొరింథీకి వచ్చిన తర్వాత క్రైస్తవులు కాదు, వీళ్ళు స్వగ్రామమైన ఇటలీలోనే క్రైస్తవులు. ఇటలీలో వాళ్ళు ఎలా రక్షించబడి ఉంటారో, ఇటలీకి ఎవరు వెళ్ళి రక్షించారు? ఇటలీకి ఎవరు వెళ్ళి రక్షించలేదు. కానీ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం పెంతెకోస్తు పండగ దినాన పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ రోము నుండి కూడా వచ్చారు. అక్కడ 17 దేశాల గురించి రాయబడింది. ఆ దేశాల్లో ఒక దేశమో రోము నుండి పరవాసులుగా వచ్చిన వారు అనే మాట ఉంటుంది. ఆ విధంగా పెంతెకోస్తు పండగ దినాన 3000 మంది బాప్తిసం పొందిన వారిలో బహుశా వీళ్ళు కూడా రోము నుండి వచ్చి, యూదులు పండగకు వచ్చి వీళ్ళు కూడా విశ్వసించి రక్షణ పొందుకొని ఉంటారు. అలాగా వీళ్ళు క్రైస్తవులు అయ్యారు. వీళ్ళు ఆ ఇటలీలో నివసిస్తూ ఉన్నారు క్రైస్తవులుగా. అయితే దేవుడు ఏం చేశాడంటే
ఆ రోమా చక్రవర్తి అయినటువంటి క్లౌదియా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ క్లౌదియా అనే వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. రోమీలకి ఏం చేస్తారంటే, ఎవరినైనా ఒక జాతిని వాళ్ళు తిరస్కరించారంటే ఏం చేస్తారంటే, వెంటనే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటారు. మీరు మా పట్టణాన్ని వదిలి వెళ్ళిపోవాలి అంటారు. ఇప్పుడు చూడండి, మన తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటారు. ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు, వచ్చేసరే. అలాగనమాట. అక్కడ క్లౌదియ చక్రవర్తి ఏం ఆజ్ఞాపించాడంటే, మా రోమా పట్టణంలో యూదులు ఉండకూడదు, యూదులు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నాకు నచ్చలేదు, ఇంతకాలం ఉండనిచ్చాను, ఇప్పుడు ఉండనివ్వను, మీరు వెళ్ళిపోవాలి అన్నాడండి. అనేటప్పటికీ ఈ అకుల ప్రిస్కిల్లా అదే గ్రామస్తులు, కానీ ఏం చేశారండి, వాళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది, ఎక్కడైతే మన బిజినెస్ బాగా ఉంటుందంటే కొరింథీ అనే ప్రాంతం బాగా వ్యాపారస్తుల ధనవంతులు ఉండేటటువంటి ప్రాంతం, వాడరేవులు ఉన్న ప్రాంతము, అది మంచి బిజినెస్ జరుగుతుంది కనుక అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ కొరింథీ అనే ప్రాంతానికి వచ్చారండి. మొదటేమో స్వగ్రామం ఇటలీ, ఇప్పుడు ఏం చేస్తున్నారండి, కొరింథీకి వచ్చారండి. తరువాత కొరింథీకి వచ్చారు. వీళ్ళు అనుకోని ఉండరు, ఇలాగ మేము కొరింథీకి వెళ్తే మాకు అక్కడ ఒక అపోజిషన్ పౌలు వస్తాడండి. ఇదంతా దేవుడి జోక్యం అండి. అపోజిషన్ పౌలు కూడా అనుకోని ఉండరు, నేను కొరింథీకి వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ క్రైస్తవులు నా కొరకు రెడీగా ఉంటారండి. ఇదంతా దేవుడి యొక్క ప్రణాళిక. ఈ యొక్క క్లౌదియ చక్రవర్తి కాలంలో, ఈ 2వ వచనంలో క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున అనే మాట కూడా మనం చూస్తాము. క్లౌదియ చక్రవర్తి కాలంలో 2 పనులు జరిగాయండి. ఒకటి, భూలోకానికి గొప్ప కరువు వచ్చిందంటండి. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములో 11వ అధ్యాయము 28వ వచనంలో అగబు అనేటటువంటి ప్రవక్త ప్రవచించాడట, గొప్ప కరువు రాబోతుందని. అది అక్షరాల నెరవేరింది అని చెప్తున్నాడండి. 11వ అధ్యాయం 28. వారిలో అగబు అను ఒకడు నిలవబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. ఈ క్లౌదియ చక్రవర్తి కాలంలో కరువు వచ్చింది. కరువు రాగానే క్లౌదియ చక్రవర్తి ఏం చేశాడంటే, మా దేశం పంట అందరికీ సరిపోదు కాబట్టి మా దేశంలో ఉన్న యోధా మతస్థులందరూ వెళ్ళిపోండి, మా పంట మాకు సరిపోవాలి కాబట్టి మీరు అందరూ వెళ్ళిపోండి అనేసి ఇతర మతాలని అక్కడి నుంచి తరిమేసినట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. అప్పుడు ఈ పౌలు అనుకోకుండా 2వ సువార్త ప్రయాణంలో ఆ ప్రాంతానికి వచ్చారు, మాసిదోనియాకు వచ్చారు, అక్కడ కొరింథీ ప్రాంతానికి వచ్చారు. ఇటలీ నుంచి కొత్తగా వచ్చారు వీళ్ళు కూడాను. ఆ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు 2 అయ్యారు, 3 అయ్యారు. ఎవరండి? అకుల ప్రిస్కిల్లా, పౌలు. వీళ్ళందరూ వీళ్ళిద్దరిని ముగ్గురిని కలిపింది ఏంటండి? వీళ్ళు ముగ్గురిని కలిపింది ఏంటి? ఒకటి, వీళ్ళు ముగ్గురిది ఒకే విశ్వాసం, వీళ్ళ ముగ్గురిది క్రీస్తు సంఘం. మేము అదే వాక్యం విని రక్షించబడ్డాం, మేము అదే వాక్యం రక్షించబడ్డాం అనుకొని ఉంటారండి. అయితే మనందరం కలిసి ఉందాం. మేము యూదులమే అయితే మనందరం కలిసి ఉందాం. ఇంకో విశేషం ఉందండి, ఎవరు చెప్తారండి? వాళ్ళ ముగ్గురు ఒకే వృత్తి. అపోజిషన్ పౌలుకి కూడా ఈ డేరాలు కుట్టే సామర్థ్యం ఉందండి. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి కనుక డబ్బులు లేకపోతే ఆయనకి తెలిసిన వృత్తి ఏంటంటండి, ఏయ్ బాబు మాట్లాడకూడదు, సరికూర్చోరా, సరికూర్చోను, పడుకోకలేదు, సరికూర్చో, సైలెంట్గా ఉండాలి చర్చిలో, సైలెంట్. వాళ్ళు ముగ్గురిని కలిపింది ఏంటండి? ఒకటి, వాళ్ళ విశ్వాసము. రెండోది, వాళ్ళు ముగ్గురు ఒకే జాతి వాళ్ళు, యూదా మతానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఒకే వృత్తి చేసుకున్నటువంటి వారు కనుక పౌలు వాళ్ళతో కలిసి 18 నెలలు ఉన్నాడంటే. చూడండి, 18వ అధ్యాయము 11వ వచనంలో, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎన్నాలంటండి? సంవత్సరం 6 నెలలు.
సంవత్సరం 6 నెలలు అంటే 18 నెలలు అండి. 18 నెలలు అంటే 547 రోజులండి. ఏంటమ్మా, ఒక భార్యాభర్తలు ఒక సేవకుడిని తన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకున్నారండి, ఉండనిచ్చారు? 547 రోజులు ఉండనిచ్చి ఆ ప్రాంతం అందరికీ సువార్త ప్రకటించడానికి సహకరించారండి. ఇప్పుడు పౌలు ఒక్కడే వెళ్ళి ఇల్లు ఒకరు లేక భోజనం పెట్టిన వాళ్ళు లేక ఉంటే ఎక్కువ రోజులు ఉండలేరండి. ఒక నెల పోయాక జ్వరం వస్తుందండి, ఇంటికి వచ్చేస్తారండి. పని వెళ్ళిన పని అవ్వదు. అక్కడ ఎవరు సహకరించిన వాళ్ళు ఉండరు, వెండిలు పెట్టిన వాళ్ళు ఉండరు, బట్టలు ఉతుకునే వాళ్ళు ఉండరు, టైంకి భోజనం పెట్టిన వాళ్ళు ఉండరు. అప్పుడు ఏం చేస్తారండి? సేవ చేయలేరండి. ఎక్కడైనా నిలబడి వాక్యం చెప్పాలంటే ఎవరైనా పాటలు పాడేవాళ్ళు ఉండాలి, ఎవరైనా బైబిల్ చదివే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎవరు లేకపోతే ఏం సేవ చేస్తామండి? ఎవరేం చేయలేమండి. దేవుడు పౌలు యొక్క సువార్త పనికి తోడుగా ఉండడానికి అతనికంటే ముందుగా ఆ ప్రాంతానికి ఎవరిని పంపించాడమ్మా? అకులా ప్రిస్కిల్లా అనేటటువంటి దంపతుల్ని పంపించి పౌల్ని వారు చేర్చుకునేటట్లుగా చేశాడండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక జీవనోపాధం మనం కలిగి ఉండాలండి. ఏదో ఒక చేతివృత్తిని మనం కలిగి ఉండాలి. ఏదో ఒక టాలెంట్ మనలో ఉండాలండి. ఇప్పుడు కొంతమంది చదువు 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 అంటారండి. చదువుడం మంచిదే, కానీ చదువుతో పాటు పని నేర్చుకోవాలండి. ఒకళ్ళు అనుకోకుండా మన చదువుకు తగ్గ ఉద్యోగం మనకు రాకపోయినా మనం ఇదిగో ఈ పని చేసుకొని నేను బతికేస్తాను అన్న ధీమ మనకు ఉండేలాగా ఉండాలండి. కొందరికి చదువు తప్ప పైసకి పనికిరారండి. ఆ చదువు తప్ప ఏ పని చేత కాదు, ఏది చేసినా ఫెయిల్ అయిపోతారండి. అలా ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు చూడండి, ఆయన చదువుకున్నవాడే, చేతిలో పని కూడా ఉంది. అకుల ప్రిస్కిల్లా ఉన్నారు, సడన్గా దేశం కాని దేశం వచ్చారు, కానీ వాళ్ళు బతకడానికి వాళ్ళ చేతిలో దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడండి. ఆ టాలెంట్ వల్ల వాళ్ళు ఎవరి సహాయం లేకుండానే వాళ్ళు నిర్భయంగా, వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా వాళ్ళు బ్రతకగలిగారండి. వాళ్ళు బ్రతకడమే కాకుండా మరొకరికి వాళ్ళు ఆసరా ఇవ్వగలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి వీళ్ళ గురించి రాయబడిన మొదటి మాట మనం చదివినట్లయితే, అకులా ప్రిస్కిల్లా పౌల్ని తన ఇంట చేర్చుకునిరి అనే మాట రాసుకుందామండి. మొదటి అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1-2 వచనాల్లో అకులా ప్రిస్కిల్లా తన ఇంట పౌలుని చేర్చుకునిరి. ఇది వీళ్ళ గురించి రాయబడిన మొదటి మాట అండి. పద్దెనిమిదవ వచనంలో మరోసారి వీళ్ళ గురించి దేవుడు రాయించాడు. అదే అధ్యాయము, అపోస్తలుల కార్యము 18వ అధ్యాయం 18వ వచనం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కేంక్రేయులో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడి ఎక్కి సిరియకు బయలుదేరును. అంటే 18 నెలల తర్వాత, అంటే సంవత్సరం 6 నెలల తర్వాత పౌలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఆయన మరో ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకున్నాడండి. సిరియా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యాడట. ప్రిస్కిల్లా, అకులా అనేవారు అతనితో కూడా వెళ్ళిరి. అమ్మయ్య, వెళ్ళిపోయిన ఆయన ఈరోజు నుంచి హ్యాపీగా ఉండొచ్చు మనం అనుకున్నారండి. ఆ సేవకుడు వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఆ ప్రాంతాన్ని విడిచి సేవకుడు వెనకతలు వెళ్ళిపోయారండి. మీరు లేకపోతే మేము ఎక్కడ ఎందుకండి, మీ వెనకతలు మేము వస్తాం, మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, మీతో కలిసే బ్రతుకుతాం అని చెప్పి పౌలు వెనకతలు ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారంటండి. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వే ఊరు సువార్త ప్రయాణం చేస్తావా, మేము ఆ ఊరు సువార్త ప్రయాణం చేస్తాం. ఈ కొరింథీలో సంఘం ప్రారంభించారు, కొంతమంది రక్షించారు. మీరందరూ ఇక్కడ ఆరాధన చేసుకోండి, మేము పౌలుని వెంబడించాలి, మేము పౌలు దగ్గర ఇంకా వాక్యం నేర్చుకోవాలి. పౌలుకి పాపం భోజనం వండి పెట్టే వాళ్ళు ఎవరు లేరు.
ఆయన పరిచర్య చేసిన వాళ్ళు లేరు, మేము ఆ సాయం చేస్తాం, అతను వెనకతను ఉంటామని చెప్పి పౌలు వెనకతల సువార్త ప్రయాణానికి వెళ్ళారండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 18వ వచనంలో అకుల ప్రిస్కిల్లాలు పౌలు వెంట ప్రయాణాలు చేశారు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఇంకా సిరియాకి వెళ్తే సిరియాకి వెళ్ళారు, ఎఫెసుకి వెళ్తే ఎఫెసుకి వెళ్ళారు. 19వ వచనం చూడండి, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అన్నాడండి. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెనకతల ఈ ఫ్యామిలీ పౌలుకి ఎంతో సహకారం, పౌలు యొక్క సువార్త సేవకి సహకరించడానికి వీళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి సిటీలో ఉన్నారండి. కొరింథీ అనేది మంచి సిటీ, పల్లెటూరు కాదు. మంచి వ్యాపారం బాగా సాగుతుంది, అప్పుడే బాగా డెవలప్ అయ్యింది. సడన్గా పౌలు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు వ్యాపారము, వీళ్ళు పెట్టుబడి, ఇవన్నీ లాభాలు, ఇవన్నీ చూసుకుంటే ఎలా బుద్ధి వేస్తుందండి? వాళ్ళకి మనసు వీటి మీద లేదండి. వ్యాపారం చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, ఏదో మేడలు కడదాం, అలాంటి ఆశలు లేవు. వీళ్ళు బ్రతికెలాగుందంటే సువార్త పని చేయాలి, సువార్త పని చేయాలి, సువార్త పని చేయాలి, లేకపోతే సువార్త సేవ చేసిన వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలి, మేమైనా చేయాలి, చేసిన వాళ్ళకైనా సహాయం చేయాలి. వీళ్ళు ఎలాంటి ఇప్పుడు ఉదాహరణకి అకుల భార్యకి ఒకవేళ ధనాపేక్ష ఉందనుకోండి, వెళ్ళిస్తుందండి వెనకతల. అతనికంటే భార్య పిల్లలు లేరు, అతనికి కుటుంబం లేదు, ఇల్లు ఒకరు లేదు, అతను తిరుగుతాడు ఊరి మీద. మనం అలాగే తిరుగుతామా, నువ్వు వెళ్తే నేను మా పుట్టింటికి పోతాను అంటారండి ఈ కాలంలో ఎవరైనా అయితే. భార్య సహకరించకపోతే ఒక అడుగు వేయగలడండి, అతను ఒక అడుగు వేయలేడండి. అంటే భార్య ఎంత మంచి మైండ్ సెట్ అండి. భర్తను అర్థం చేసుకునేటటువంటి భార్య, భార్యను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళిద్దరు మనసులు కలిసేయండి. వాళ్ళిద్దరు మనసులు కలిసేయి, ఒకేలాగా ఆలోచించారు కాబట్టి ఇద్దరిలో ఎవరికి స్వార్థం ఉన్నా, ఎవరికి ధనాపేక్ష ఉన్నా, ఎవరికి లోక సంబంధమైనటువంటి స్వభావం ఉన్నా వాళ్ళు పౌలు వెనకతలు వెళ్ళేవారు కాదు. దేవుడు అంత మంచి దంపతుల్ని మరి అందుకని మరి ఎక్కడ చూసినా ఎక్కడ చదివినా ఇద్దరు పేర్లు పక్క పక్కనే ఉంటాయి. మన పేర్లండి, మన పెళ్లి రోజు పెళ్లికోటి మీదే ఉంటాయి పక్క పక్కన ఏంటి. తర్వాత ఆషాఢం వచ్చేటికి అమ్మగారి ఇంటి దగ్గర ఒక పేరు పలుకుతుంది, అత్తవారి ఇంటి దగ్గర ఒక పేరు పలుకుతుంది, అప్పుడే విడిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు విడిపోతారు. కానీ వీళ్ళు మాత్రం ఏ రోజు జత చేయబడ్డారో తెలియదు, కానీ వీళ్ళు చచ్చిపోయే వరకు కూడా భర్త ఏ దారికి వెళ్తే భార్య ఆధారే, భార్య ఏ దారికి వెళ్తే భర్త ఆధారే. ఇద్దరు ఏక మనసు కలిగి మరి సువార్త పనికి పౌలు వెనకతల వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అదే అధ్యాయంలో 26వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం. మూడవసారి వీళ్ళ గురించిన ప్రస్తావన చూద్దాం. ఈ మూడవసారి ఏమని ప్రస్తావించబడింది చూడండి. ప్రిస్కిల్లా అకులయు విని, అంటే ఇక్కడ జస్ట్ పేరును ఇలా తిరగేసాడండి. ఇందాకేమో 18వ వచనంలో ప్రిస్కిల్లా అకుల అన్నాడు, 1వ వచనంలో అకుల అన్నాడు, ప్రిస్కిల్లా అనేది తర్వాత వచ్చింది. ఇప్పుడేమో ప్రిస్కిల్లా అకుల అంటున్నాడు. అంటే ముందు భార్య పేరు తర్వాత భర్త పేరు పెట్టారు. అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే 24వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ అపోల్లో అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ అపోల్లో అనే వ్యక్తి అలెగ్జాంద్రియా వాడు. అలెగ్జాంద్రియా అనే పట్టణము ఐగుప్తు దేశంలో ఒక ముఖ్య పట్టణం, అలెగ్జాంద్రియా పట్టణం. ఈ ఐగుప్తు దేశం నుంచి అలెగ్జాంద్రియా అనేటటువంటి పట్టణం నుంచి ఒక విద్వాంసుడు వచ్చాడట ఎఫెసు పట్టణానికి. ఎఫెసులో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. అక్కడికి ఒక విద్వాంసుడు వచ్చాడు ఆ ఊరికి, పౌలు లేని టైంలో. పౌలు లేని టైంలో ఒక విద్వాంసుడు వచ్చి
అతను లేఖనాల్లో ప్రవీణుడు అంటండి. అతని గురించి 2 మాటలు రాయబడ్డాయి. ఒకటి విద్వాంసుడు, లేకపోతే యూదుడు, విద్వాంసుడు, లేఖనములు యందు ప్రవీణుడు. లేఖనాలు ఎందుకు ప్రవీణుడు అంటే అర్థం ఏంటండి? కంఠస్థ చేసేసాడండి. లేఖనాలన్నీ చిటికేస్తే చెప్పేస్తాడండి. ఎక్కడ ఏ వచనం ఉందో చెప్పగలడండి. ఈరోజు చాలామందికి అలాంటి టాలెంట్ లేదు. కానీ ఈ అపోల్లో అనే వ్యక్తికి దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. ఏంటంటే లేఖనాలు ఎందుకు ప్రవీణుడు, ఎన్ని వచనాలైనా అప్పచెప్పగలడం, ఎక్కడ ఏ వచనం ఉందో చెప్పగలడం. అటువంటి లేఖనాలు పాత నిబంధన మీద గట్టి పట్టు సంపాదించేసిన మనిషి అంటే ఇతను విద్వాంసుడు. విద్వాంసుడు అంటే ప్రొఫెసర్. ఇతను గొప్ప విద్వాంసుడు, గొప్ప మేధావి, తెలివైనవాడు. ఈయన ఆ ప్రాంతానికి వచ్చాడట. ఆయన కూడా వచ్చి సువార్త చేస్తున్నాడు. యేసుప్రభుని నమ్ముకోమని చెప్తున్నాడు అందరికీ. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి ఏంటమ్మా ఒకటి ట్రైనింగ్ పొందొచ్చాడు. తీవ్రంగా పనిచేస్తున్నాడట. 4 మాటలు మనం చూస్తున్నామండి. అయితే అతనిలో మైనస్ ఏంటంటే బాప్తీసమిచ్చే యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచున్నాడట. వాస్తవానికి ఇతను ట్రైనింగ్ ఎక్కడంటే బాప్తీసం ఇచ్చిన యోహాను దగ్గర ట్రైనింగ్ పొందాడట. కానీ యేసుప్రభు గురించి చాలా గొప్పగా చెప్పేస్తున్నాడంట. ఇంకా ఈయనకి అపోస్తలుల దగ్గర ట్రైనింగ్ ఇంకా లేదు. కానీ బాప్తీసం ఇచ్చిన యోహాను చెప్పిన మాటలే మైండ్లో పెట్టుకొని యేసుప్రభు గురించి అందరితో వాదించి అందరినీ ఒప్పిస్తున్నాడు. లేఖనాలు చూపిస్తున్నాడు. ఇదిగో యేసుప్రభు గురించి ప్రవచనాలు ఉన్నాయి, చూడండి, నా యేసుప్రభు నమ్ముకోండి, ఆయనే ఈ మెస్సయ్య అంటే ఎవరో కాదు, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని చెప్పి అందరినీ ఒప్పించి యేసుప్రభు గురించి సువార్త ధారాళంగా ప్రకటిస్తున్నాడట. సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించును. 5వ మాట ఏంటంటే ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది పాటలు పాడతారండి, పిరిగిగా పాడతారండి. ఏం పాడితే ఏమొస్తుందో, గట్టిగా పాడిస్తే ఎవరికైనా తెలిసిపోద్దేమో, తప్పు పాడేస్తానేమో, తప్పు మాట్లాడేస్తానేమో అని ప్రార్థన చేసిన, పాటలు పాడినా పిరికితనంగా ప్రార్థన చేస్తారండి, పిరికితనంగా పాటలు పాడతారండి, పిరికితనంగా స్పందిస్తారండి. కానీ ఈయన ఎలా ఉన్నాడంటండి ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చెప్పాలండి? అధికారపూర్వకంగా చెప్పాలండి. ఒక అధికారి మాట్లాడేట్టు మాట్లాడాలి ఎప్పుడైనా, ఎవరైనా సరే. ఈయన ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడట. అన్ని మంచి లక్షణాలే. కాకపోతే ఇతనికి సరే అపోస్తుల దగ్గర ట్రైనింగ్ పొందలేదు కనుక, అపోస్తుల దగ్గర వాక్యం నేర్చుకోలేదు కాబట్టి కొన్ని లేఖనాలు అపార్థం చేసుకొని బోధించేస్తున్నాడు. కొన్ని అదేదో బైబిల్ రాయబడలేదు కానీ కొన్ని తప్పులు బోధిస్తున్నాడు అనమాట. తెలిసి కాదు, తెలియక. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో చాలామంది సువార్థికులు భక్తిగా బ్రతుకుతారు, విశ్వాసంగా బ్రతుకుతారు. కాకపోతే వాళ్ళకి సత్యము చెప్పేవాళ్ళు ఎవరు లేక, వాళ్ళు ఎప్పుడో విన్నది అదే సత్యము, అదే బైబిల్లో ఉందనుకుని నమ్మి ఆ ఆచారాలని, ఆ పద్ధతుల్ని పాటిస్తున్నారు. వాళ్ళకి ఎవరైనా సత్యము చెప్తే వాళ్ళు వింటారు. కొంతమంది నువ్వు చెప్తే మేము వినేదేంటి, నీ వయసు ఎంత, మా వయసు ఎంత, మా అనుభవం అంత లేదు నీ వయసు అని చెప్పేవాడిని తిరస్కరిస్తారు. కానీ ఈ విద్వాంసుడు అటువంటి వాడు కాదు. ఈయనకి నేర్చుకునే గుణం ఉంది. కాబట్టి ఈ అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే, ఈ దంపతులు ఇద్దరు ఏం చేశారంటే, ఈ డేరాలు కుట్టుకునే వాళ్ళిద్దరూ ప్రార్థనకి వెళ్ళారట. ఆయన ఎలా వాక్యం చెప్తాడో విన్నారట. విన్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారట. దుమ్ము దులిపేశారండి పట్టుకొని. అలా చేయలేదంటే, నాయనా మా ఇంటికి రండి, భోజనానికి రండి, మా ఇంటికి రండి, మీరు సేవకులు మా ఇంట్లో అడుగు పెట్టండి, అన్నం తినండి, రండి మా ఇంటికి రండి, మా ఇంట్లో ఒకరోజు బస్సు వేయండి అని ఇంటికి తీసుకెళ్ళి ప్రేమగా ఆహ్వానించి భోజనం పెట్టి అతనికి అన్నం తిన్న తర్వాత కూర్చొని, అప్పుడు బ్రదరు మీరు వాక్యం బాగా చెప్పారు కానీ చిన్న పొరపాటు చెప్పారండి, అక్కడ అది కాదండి దాని అర్థం ఇదండి, ఇలా చేయమని దేవుడు చెప్పలేదండి, ఇలా చెయ్యాలండి, ఇంక ఇది పాత నిబంధన అండి, మనం ఇప్పుడు పాత నిబంధన కింద లేవు కదండి, ఆ ఆచారం మనం చేయక్కర్లేదండి, ఈ వాయిద్యాలు మనం ఇప్పుడు వాయించక్కర్లేదండి, ఈ పండుగలు మనం ఇప్పుడు చేయక్కర్లేదండి అండి, ఈ చప్పట్లు మనం ఇప్పుడు కొట్టక్కర్లేదండి, మనం ఇప్పుడు భాషలతో మాట్లాడవలసిన అవసరం లేదండి, ఈ అపోస్తులకు మాత్రం ఇవ్వబడ్డాయి ఏంటంటే ఏదో లోపం మొత్తానికి, అది ఏంటో నాకు కూడా తెలియదు.
ఏ లోపాలు చూశారో ఆ లోపం గురించి ఏం చేశారమ్మా, ఇంటికి తీసుకెళ్ళి రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి హెచ్చరిక చేశారు. ఇప్పుడు అందరిలోనే హెచ్చరించేసాడు అనుకో, అదేం బాబు 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 అని అన్నారు అనుకోండి, ఏం చేస్తాడండి అతను? వాళ్ళకి అతనికి అక్కడే ఫైటింగ్ వచ్చేస్తుంది. వింటారండి అంతమందిలోనూ మనం ఏమైనా మాట్లాడితే? బుద్ధిహీనత అండి. ఇవాళ కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో భర్తనైనా భార్యనైనా, భార్య ఏదైనా తప్పు చేసింది అనుకుని భర్త ఎప్పుడు చెప్పాలండి? అందరిలోనూనా రహస్యంగా ఒంటరిగా ఉన్నప్పుడా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె లోపాన్ని ఆమె చెప్పాలి. అందరి ముందు చెప్తే ఫూల్ చేస్తావు. ఆమెను ఫూల్ చేస్తే ఆమె నిన్ను ఫూల్ చేస్తుంది. ఇద్దరు ఫూల్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ సహోదరుని కానీ ఏ సహోదరిని కానీ 10 మందిలో ఉన్నప్పుడు అవమానించకూడదు. 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళ లోపాల గురించి మాట్లాడకూడదు. ఖండించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, అన్నీ చేయాలి. కానీ ఎప్పుడంటే వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు, వాళ్ళని ఏకాంత ప్రదేశాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ లోపాన్ని మాత్రం వాళ్ళకి తెలియచేసినప్పుడు వాళ్ళకి గౌరవం పెరుగుతుందండి. మన మీద గౌరవం పెరుగుతుంది. వీళ్ళు ఎంత మంచోళ్ళు, నేను తప్పుడు వాక్యం చెప్పినా నా దగ్గర వాక్యం విన్నారు, నన్ను ప్రేమగా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు, నాకు బట్టలు ఇచ్చారు, అన్నీ చేసి అప్పుడు నా లోపాన్ని చిన్నదిద్దుకో బాబు, నీకు మంచిది, ఇలా చేయకూడదు అని చెప్పారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు వెనకాల వెళ్తే నేను ఇంకా చాలా నేర్చుకుంటాను. తప్పుగా అనుకున్నాను, బేరాలు కొట్టుకున్న వాళ్ళు వాళ్ళకేం తెలుసు అనుకున్నాను. కానీ వీళ్ళు నాకంటే విద్వాంసులు, నాకంటే నేను చదువులో విద్వాంసులు, కానీ వీళ్ళు వాక్యంలో విద్వాంసులు. వీళ్ళు నాకు లేఖనాల్లో ప్రవీణం ఉందని నేను చెప్పుకుంటాను, కానీ వీళ్ళు నాకంటే ప్రవీణులు. వీళ్ళు దంపతులు అంటే వీళ్ళు, భార్యాభర్తలు అంటే వీళ్ళు అని అతను వాళ్ళతో కలిసి ఉన్నాడంటే. తర్వాత ఆ ప్రాంతం నుంచి అకయ అనే ప్రాంతానికి సువార్త పని నిమిత్తం అతను వెళ్ళాలనుకున్నాడట. అయ్యా నేను అకయాకి వెళ్ళిపోతానండి, అక్కడ సువార్త చేస్తానంటే, అయితే అకయాలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ మా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ఉత్తరం రాస్తాను, ఇతను మంచివాడు, ఇతను వాక్యం నేర్చుకున్నాడు బాగా మా దగ్గర, ఇతన్ని చేర్చుకోండి అని ఉత్తరం రాస్తామని చెప్పి ఆ ఉత్తరాన్ని రాసిచ్చారటండి. 27వ వచనంలో, సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడ శిష్యులకు రాసిరి. అతను వెళ్ళిపోతానన్నప్పుడు ఒక ఉత్తరం రాసి ఇతను ప్రోత్సహించండి, ఇతను బలపరచండి, ఇతను సహాయం చేయండి, ఇతను చెప్పినట్టు వినండి అని ఉత్తరం రాశారటండి. యేసుక్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగా గట్టిగా ఖండించు వచ్చెను. ఆ పేర అలా మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనం మూడో మాట ఏంటంటే, అకుల ప్రిస్కిల్లా గురించి మనం 6 చోట్ల బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడోది ఏంటంటే, విద్వాంసుడికే వాక్యం చెప్పిన వాళ్ళండి. ఏంటమ్మా? అపోల్లో అనే విద్వాంసుడికి వాక్యం నేర్పారు. విద్వాంసుడికి వాక్యం నేర్పారండి. అంటే ఈరోజు వాళ్ళండి క్రైస్తవులు. నీ దగ్గర గొప్పవారు కూడా వాక్యం నేర్చుకోవాలి. అది దేవుడి సంకల్పం. జ్ఞానులకు బుద్ధి చెప్పుటకు పెంట మీదనున్న దరిద్రులను దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. దేవదూతలకి సంఘం ద్వారా జ్ఞానం నేర్పాలని దేవుడి సంకల్పం. కాబట్టి మనం ఎప్పుడు అల్పులమని మనం బాధపడకూడదు, మనకేం రాదని మనం అనుకోకూడదు, మనం పల్లెటూరులో ఉన్నామని, మనం తెలుగు తక్కువ వాళ్ళమని మనం ఎప్పుడు మన గురించి చీప్గా అనుకోకూడదు. దేవుడు నీ ద్వారా విద్వాంసులు ఎదుట నిన్ను నిలబెడతాడు. తన పనిలో నిపుణత గలవాడిని గురించి సామెతల గ్రంథంలో ఉంటుందండి. తన పనిలో నిపుణత గలవాడిని చూచితవా వాడు అలుపుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచుననే మాట సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. సామెతలు 22:29లో, తన పనిలో నిపుణత గలవారిని చూచితవా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలిచును. ఎప్పుడైనా మనం చేసే పనిలో
మనం నైపుణ్యం అంటే ఏంటండి? ఫినిషింగ్. ఏంటమ్మా? పనిని ఫినిషింగ్గా చేయడం నేర్చుకుంటే, ఇప్పుడు తాపి పని అందరూ చేస్తారండి. ఫినిషింగ్గా చేసేవాళ్ళు వేలి మీద లెక్కట్టవచ్చు ఊర్లోనూ, ఇంతమంది ఉన్నారండి. అది అతన్నట అలుపుల దగ్గర కాదు అతని పని, రాజుల దగ్గర చేస్తాడు అతని పని. కారణం ఏంటండి? అతని నైపుణ్యం వచ్చింది కాబట్టి. అలాగే అకులా ప్రిస్కిల్లాలు వాక్యం ఎలాంటి వాళ్ళకి చెప్పారండి? చదువులేనుక, కలులేనుక, విద్వాంసుడి ముందు నిలబడి చెప్పారండి. లేఖనాలు యందు ప్రవీణ్యత కలిగినటువంటి వ్యక్తికి అతని లోపాలు చెప్పగలిగేటట్లుగా దేవుడు వారిని వాడుకున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ 4వ సందర్భంలో వీళ్ళ పేర్ల గురించి బైబిల్లో మనం చూడబోతున్నామండి. రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ పౌలు వీళ్ళ గురించి, అకుల ప్రిస్కిల్లల గురించి పౌలు ఏమన్నాడండి? వీరు నా జత పనివారు. నా జత పని వాళ్ళు, నా సమబుజ్జి. అకుల ప్రిస్కిల్లాలు పౌలు కంటే ఎక్కువ తక్కువ? ఏటమ్మా? ఇప్పుడు పౌలు గొప్పవాడు కాదండి. పౌలుకు మనం ఎంత విలువిస్తామండి? అపోస్తులుడు, అపోస్తులుడు పౌలు. అపోస్తులు అందరికంటే ఎక్కువ పుస్తకాలు రాసింది ఇతనే. 29 పుస్తకాల్లో 21 పుస్తకాలు ఇతనే రాసి పారేశాడు. కాబట్టి ఇతను గొప్ప మేధావిగా మనం అతని గురించి, మరి క్రైస్తవుడు సిద్ధాంతకర్త అతను. క్రైస్తవుడు ఏం చేయాలో ఏం చేయకూడదో, పెళ్లి దగ్గర నుంచి చావు వరకు, పుట్టుక దగ్గర నుంచి మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో, సంఘంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడాను ఈ ఆచార వ్యవహారాలన్నింటి గురించి తెలియజేసిన మనిషి పౌలు. ఒకవేళ సంఘంలో ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో కూడా చెప్పింది పౌలే. అతను మనం గొప్ప స్థానం ఇస్తామండి పౌలుకి. పౌలు ఏమన్నాడంటే, నా జత పని వాళ్ళు వీళ్ళు అన్నాడు. పౌలుకి ఏ గౌరవం మనం ఇస్తున్నామో పౌలు వాళ్ళకి అలాంటి గౌరవం పౌలు ఇస్తున్నాడండి. ఇంకా మనం కొంచెం వివరంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకేమన్నాడంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. బా, ఎందుకు ఈ మాట వాడాడంటే పౌలు, జత పనివారైన మాట ఎందుకు వాడాడంటే, నా ప్రాణం కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి తెగించారు అంటే. చూడండి, కొన్ని సందర్భాల్లో సువార్థికుడికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు సంఘం పారిపోతారండి, అది కనపడరు. యేసుప్రభుని బంధించడానికి వచ్చినప్పుడు ఏమయ్యారండి? కాపర్ను కొడితే గొర్రెలు చెదిరిపోయినట్టు అందరూ చెదిరిపోయారండి, పారిపోయారండి. కానీ అపోస్తలుడైన పౌలుని ఎవరైనా కొట్టడానికి వచ్చినా, తిట్టడానికి వచ్చినా, గొడవ పెట్టడానికి వచ్చినా, హాని చేయడానికి వచ్చినా, శ్రమ పెట్టడానికి వచ్చినా ఎవరు అండగా ఉండేవారటండి? అకుల ప్రిస్కిల్లా. అతని మీద చేయకండి, కావాలంటే మమ్మల్ని కొట్టుకోండి. అతన్ని ఏమనంటే మేము ఊరుకోము. అతని కోసం అవసరమైతే కాళ్ళ మీదనే పడతాం, అతని కోసం అవసరమైతే ఎంత డబ్బు ఇమ్మని ఇస్తాం. కానీ అతని జోలికి వెళ్ళకండి, అతను మంచోడు, అతను దేవుడి సేవకుడు, అతను బాధ పెట్టకండి. అతనికి మేము ఉన్నాం, అతనికి ఎవరు లేరు అనుకుంటున్నారేంటి, మేము ఉన్నాం అని ఆయనకి ఎలాంటి ప్రాణాపాయం వచ్చినా కానీ ఎవరైనా అడ్డుగా పడిపోయేవారంట. ఈ అకుల ప్రిస్కిల్లాలో అడ్డుగా పడి అతని ప్రాణాన్ని ఎన్నోసార్లు కాపాడారంటే. పౌలుకి ప్రాణాపాయాలు చాలా చోట్ల మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనంలో, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూస్తే, ఆ కాలమందు
క్రీస్తు మార్గం గురించి చాలా అల్లరి కలిగిన ఏలయనగా దేమోత్రి అనే ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుల్లము చేయించటం వలన ఆ పనివారికి మిగులు లాభం కలిగజేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయి ఇతరులను గుంపు కూర్చి అయిలారా, ఈ పని వలన మన జీవనం బాగుగా జరుగుతున్నది అని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటేగాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎఫెసీయులు అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియను అరిస్తయ్యను పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిను కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. అంటే ఇలాగ మనం ఆ ప్రాంతంలో కంసాలులందరూ కలిపి పౌలు మీదకి వచ్చేసారంటండి, గొడవ పెట్టేశారట. పౌల్ని కొట్టడానికి వచ్చేసారు. మీ వల్ల మా వ్యాపారాలు పోయాయి, మా దేవి బొమ్మలు ఎవరు కొనటం లేదు, మా గుడికి ఎవరు రావటం లేదు, అందరూ క్రైస్తువులు అయిపోయారు అని చెప్పేసి ఆ గుడికి బొమ్మలు తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళు ఈ కంసాలు అందరూ ఈ లీడరు, వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు దేమోత్రి అనేవాడు కంసాలి. అతను ఏం చేశాడంటే అందరినీ రెచ్చగొట్టి పౌలు మీదకి తీసుకొచ్చాడటండి. ఇలాగ మనం ఆ అధ్యాయం అంతా చదవచ్చు. అలాంటప్పుడు పౌలు వెనుక అతను ధైర్యంగా నిలబడింది ఎవరండి? ఈ అకుల ప్రిస్కిల్లా అయి ఉండొచ్చును. ఇంకొక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు కూడా చూద్దామండి. ఇక్కడ కూడా పౌలుకి మరి కష్టాలు వచ్చాయి, ఆ విషయాలు చెప్పుకుంటున్నాడు. 2వ కొరింథీ 1వ అధ్యాయము 8-9 వచనాలు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఆసియా అంటే ఏంటిదండి? ఆసియా అంటే ఎఫెసు అని అర్థం. అందుకని చూడండి, ప్రకటన గ్రంథంలో మరి ఆసియాలో 7 సంఘాలు అన్నాడు. ఆసియా అంటే 7 సంఘాలు అంటే ఏంటి? మొదటి సంఘం పేరేంటి? ఎఫెసు. ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో మొదటి సంఘం పేరు ఎఫెసు. అలాగే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఆసియాలో మాకు తటస్థించిన అంటే ఎఫెసు పట్టణంలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా అంటే ఆ ఎఫెసు పట్టణంలో మాకు ఎలాంటి శ్రమ వచ్చిందంటే, మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉన్నట్లుగా. ఏమైందంటే పౌలుకే ఇంకా బతుకుతాము అనుకోలేదంటే, ఇవాళ మా లైఫ్ అయిపోయింది, మమ్మల్ని చంపేస్తారు, వీళ్ళు అందరూ వచ్చారు అనుకున్నాడంట పౌలు. మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుమి. వాళ్ళని ఆ జనాల్ని అడ్డుకోవడానికి, ఆ జనాలతో పోరాడడానికి మాకు శక్తి లేదు. మా శక్తికి మించిన జనం వచ్చేశారు కాబట్టి ఆ భారం వల్ల కృంగిపోతుమి. మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మేము చచ్చిపోతామని మాకు అనిపించేసింది. మమ్మల్ని దేవుడు లేపుతాడు అనుకున్నాం కానీ మా మీద అయితే మాకు నమ్మకం లేదు. దేవుడి మీదే మాకు నమ్మకం ఉంది కానీ మా మీద మాకు నమ్మకం లేదు. మేము చచ్చిపోతాం అనుకున్నాం ఆ రోజు. అంటే అలాగా చావుని పరిచయం చేశారంటే ఎఫెసు పట్టణస్థులు పౌలుకి. అలాంటప్పుడు తన ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేశారంటండి. అమ్మ, ఈరోజు ఎక్కడైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? సువార్థికుడి ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేసిన వాళ్ళు. సువార్థికుడి చచ్చిపోతుంటే వాళ్ళు ఇల్లు వాకని అమ్మి అతను బతికించిన వాళ్ళు ఉన్నారా? సువార్థికుడు ఆకలితో ఉంటే వాళ్ళు తిండి మానేసి అతనికి భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి ఎవరైనా?
ఇవాళ మన గురించి సువార్థికులు బయట చెప్పుకుంటూ ఉంటారు. మన గురించి మన సువార్థికుడు మంచి మాటలు చెప్పుకునేటట్లుగా మనం బ్రతకాల. నాకు ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ కుటుంబం నన్ను ఎంతగానో ప్రేమిస్తారు, నాకు ఎంతో కష్టాల్లో ఆదుకుంటారు, నాతోనే ఉంటారు, నాకు ఎప్పుడు నా మీద తిరుగుబాటు చేయరు, నన్ను ఎప్పుడు కొట్టరు, నన్ను ఎప్పుడు తిట్టరు, నా గురించి చెడుగా ఎవరికి చెప్పరు, నాకు వాళ్ళు లేకపోతే నేను లేను అన్నట్టుగా ఉండాలండి. అలాంటి మాటలు మన సువార్థికుడు మన గురించి చెప్పుకునేటట్లుగా మనం బ్రతకాలి. అకుల ప్రిస్కిల్ ఎలా బ్రతికారండి? ఏ సంఘానికి ఉత్తరం రాసినా వీళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాడండి. అయ్యా, ఆ కొరింథీలో ఉండేవాళ్ళు కదా కొన్నాళ్ళు, మళ్ళీ రోమ్కి వచ్చేసారు కదా. ఆ అకుల ప్రిస్కిల్లాలో ఎలాంటి వాళ్ళు అంటే, నా ప్రాణానికి వాళ్ళు ప్రాణం అడ్డేశారు, ఆ ప్రాణం పెట్టేయడానికి సాహసించేశారు, నన్ను రక్షించారు. వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళు ఉండబట్టే నేను ఈరోజు మీకు ఇలా వాక్యం చెప్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోతున్నానని పౌలు ఆ యొక్క అకుల ప్రిస్కిల్లాల గురించి మరి ఎంత మంచి సాక్ష్యము చెప్తున్నాడో మనం చూస్తూ ఉన్నామండి. రోమపత్రిక 16వ అధ్యాయం మనం చదువుతున్నాము. 3-4 వచనాలు. ఇంకొక మాట చెప్పాడండి అక్కడే, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. ఈ అకుల ప్రిస్కిల్లాల గురించి ఎన్ని మాటలు చెప్తున్నాడండి? నా జతపని వారు అన్నాడు, నా ప్రాణం కొరకు తన ప్రాణాలు ఇవ్వడానికి తెగించారన్నాడు, వాళ్ళు ఇంట్లో సంఘం పెట్టారన్నాడు. వాళ్ళ ఇంటనున్న సంఘము అంటే ఈ మాట మనం తర్వాత రాసుకోవచ్చు. ఇంకొక మాట ఉందండి, సరే, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనం. 5వదిగా మొదటి కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. ఇక్కడ ఒకసారి తీయండి, మొదటి కొరింథీ 16:19. మొదటి కొరింథీ 16:19. సరే చదవండి. అదే అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, తమ ఇంటన సంఘము కూడుకునేటట్లుగా వాళ్ళు ఇల్లు కొనుక్కునేవారండి, ఇల్లు అద్దె తీసుకునేవారండి. అకుల ప్రిస్కిల్లాల గురించి రాయబడిన ఏంటంటే, వారి ఇంట సంఘముగా కూడుకునిరి. అంటే ఇక్కడ మనం ఏమర్థమవుతుందంటే, వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా సంఘం ఎక్కడ పెట్టేవారండి? వాళ్ళ ఇంట్లోనూ. ఇప్పుడు బ్రదరు, మేము చూడవాళ్ళు ఉంటున్నామండి, మాకు అక్కడ స్థలం లేదు, చర్చ్ బిల్డింగ్ లేదు, ఏది లేదండి, మా ఇంట్లోనే ఆరాధన జరిపించుకోవాలనుకుంటున్నామండి. మేము ఎలాంటి ఇల్లు తీసుకోవాలమ్మా? పెద్ద ఇల్లు తీసుకోవాలండి. చిన్న సందులాంటి ఇల్లు తీసుకుంటే 3 గదులు, చిన్న గదులు ఉన్న ఇల్లు తీసుకుంటే సంఘం అందరూ ఎక్కడ కూర్చుంటారండి? అవదండి. ఇప్పుడు పెద్ద ఇల్లు తీసుకోవాలండి. పెద్ద ఇల్లు తీసుకోవాలంటే అద్దె ఎంత కట్టాలండి? ఏంటమ్మా? ఆ భారం ఎవరిపై పడుతుంది? వాళ్ళ మీద పడుతుంది. మేము పెద్ద ఇల్లు తీసుకుంటాం, మా ఇంటికి రండి ప్రార్థన కానీ అందరినీ పిలుచుకొచ్చి ఉంటారండి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు అలా ఉంటారండి. ఆ చిన్నపిల్లలు గోడల మీద గీతలు ఎట్టడం, సామాన్లు సప్పుడు చేయడం, ఏదైనా ఇంట్లో తినే ఉంటే వాటి దగ్గరికి వెళ్ళిపోవడం, ఏదేదో. మన ఇంట్లో ప్రార్థన జరిగితే కొంత పాడవుతుందో అవుతాయండి. కొన్ని చోట్లయితే దొంగతనాలు జరుగుతుంటాయి. బహుశా ఎక్కడో
ఏ పుస్తకం మీద డబ్బులు పెట్టి మర్చిపోతాం. జనం చాలామంది వస్తారు, ఎవరో పిల్లలు తీసుకుంటారు. అవి ఇలాగ చాలా సమస్యలు వస్తాయండి. అన్నిటికి తెగించుంటారమ్మా. ఇంకో మాట చెప్తానండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది, వీళ్ళకి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలండి. ఊరు వెళ్ళాలంటే ఏం చేయాలండి? మేము ఆ ఊరు వెళ్ళి అక్కడ ఆరాధనకి వెళ్తాం. మరి ఇక్కడ ఆరాధన అయిపోతుందండి. ఊరు వెళ్తారండి వాళ్ళు. ఏటమ్మా, ఇంట్లో సంఘం పెట్టుకున్న తర్వాత వీళ్ళే ఫంక్షన్కి వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యం ఉంటుందండి అది. మాకు సబ్బవరంలో ఆరాధన జరుగుతుందండి మా వదిన గారి ఇంట్లో. మా వదిన గారు కొడుకు కూతురు ఒకసారి ఊరు వెళ్ళిపోతుంటారండి. వాళ్ళ ఇంట్లోనే ఆరాధన పెట్టి వాళ్ళే లేకపోతే మరి ఎవరికి వాక్యం చెప్పాలా? లోకమందరూ వచ్చినా రాకుండా పర్వాలేదు, ఆ కుటుంబం మాత్రం అక్కడ మాదిరిగా ఉండాలండి. లేకపోతే అక్కడ పెట్టకూడదండి. న్యాయం చేయలేదని అర్థం. మన ఇంట్లో కార్యక్రమాలు జరిగితే, దేవుడి కార్యక్రమాలు జరిగితే మనం ఊరు వెళ్ళిపోతే మన కార్యక్రమాలు ఆటంకం అయిపోతాయి. మనం దేవుడి పనిని మనం పాడు చేసిన అవుతాం. ఒకటి, దేవుడి పనిని అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలా. చేస్తే చేయాలా, లేకపోతే చేయకూడదు. చేయకపోయినా పర్వాలేదు, కానీ అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులం అయిపోతామండి. మనం నిర్లక్ష్యంగా చేయకూడదు, దేవుడి పనితో ఆటలాడకూడదు. ఒక వారం పెట్టి ఒక వారం ఆపేసి, ఒక వారం పెట్టి ఒక వారం ఆపేస్తే ఆ పనిని దేవుడు ఆశీర్వదించడు. అది ఎప్పుడు ఎడతెరిపి లేకుండా జరిగితేనే అది ఆశీర్వాదం అవుతుంది. ఇలాగ ఎన్ని కష్టాలు అనుభవించారో, ఎన్ని సమస్యలు అనుభవించారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో. కానీ వీళ్ళు ఏ ఊరు వెళ్ళినా కానీ పెద్ద ఇల్లు తీసుకొని ఆ అద్దె కట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ రక్షించేవారండి. కొన్ని సందర్భాల్లో ఎవరితో విరోధం ఉంటుందండి, కానీ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనం చర్చికి వెళ్తున్నాం అనుకునే వస్తారండి. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు మొహం మార్చుకుని కూర్చోవచ్చమ్మా అలా చూసి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలండి? రండి కూర్చొని అనాలండి. ఇప్పుడు వీళ్ళు పలకరించకపోతే వాళ్ళు వస్తారండి. ఎందుకండి మేము వద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు మాతో మాట్లాడట్లేదండి, నువ్వు వచ్చిన వాళ్ళు మొహం మార్చుకుంటున్నారు, వందనాలు కూడా చెప్పట్లేదు, మీరు ఆడవాళ్ళకి ఇష్టం లేనట్టు ఉంది, ఎందుకులేండి మేము వాళ్ళ ఇంటికి రామండి అంటారు. వచ్చిన వాళ్ళు మానేస్తారండి కొద్ది రోజులు పోయాక. నేను అలాంటి ప్రాక్టికల్గా చూశాను. ఇప్పుడు మన ఇంట్లో ఆరాధన జరుగుతుందంటే, మన ఇల్లు దేవుడి సేవకి ఇచ్చామంటే, వాడుకుంటున్నామంటే మనకి ఎలాంటి మనసు ఉండాలండి? యేసుప్రభు లాంటి మనసు ఉండాలి, అకుల ప్రిస్కిల్ల లాంటి మనసు ఉండాలి. అలాంటి మనసు ఉంటేనే ఇంట్లో ప్రార్థన పెట్టాలా. ఒక ఆవిడ వాక్యం తెలియదులేండి, సరిగా వాక్యం తెలియదు. అలా ఆయన చచ్చిపోయాడండి. ఆవిడ చర్చికి వచ్చేది మా దగ్గరికి సబ్బవరంలో. చచ్చిపోతే అన్యజనులు అందరూ వచ్చి, అమ్మ మీ భర్త చచ్చిపోయారు కదా, మరి నువ్వు ఈరోజు 3వ రోజు, నువ్వేమో 3వ రోజు 2వ రోజు ఏదో అంటారు కదండి, కర్మాల ఏదో అంటారు, అయిన తర్వాత నువ్వు గుడికి వెళ్ళాలమ్మా అన్నారండి. ఈవిడ కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉంది కదా, అయితే నేను గుడికి వెళ్ళకూడదండి, మరి చర్చికి వెళ్తానండి అన్నదండి. చర్చికి వెళ్తే చర్చికి వెళ్ళా పర్లేదమ్మా, చర్చికి వెళ్ళి అడిగెట్టేసి అప్పుడు ఎక్కడికి వెళ్ళాను అన్న. అప్పుడు చర్చికి వెళ్ళాలంటే ఆ ఊళ్ళో చర్చి ఏది మంది? వదిన గారి ఇల్లు. వదిన గారి ఇంట్లో అడిగెట్టాలని అనుకుందటండి. అప్పుడు వచ్చి పర్మిషన్ అడిగిందటండి. అమ్మ మరి మీ ఇంట్లో అడిగెట్టొచ్చా, మరి ఇక్కడే కదా సంఘం కూడుకుంటున్నాము, చచ్చిపోయారు మా భర్త, నేను గుడిలో అడిగెట్టాలని చెప్తున్నారు, గుడిలో పెట్టకూడదు కాబట్టి మరి మీ దగ్గర అడిగెట్టొచ్చా మరి అని అంటే, ఈవిడ అన్నదటండి, ఇది ఇల్లు లెక్క వస్తుంది కానీ చర్చి లెక్క వస్తుందమ్మా అన్నదంటండి. ఇది ఇల్లు లెక్క వస్తుంది కానీ. అప్పుడు ఆవిడ ఏం చేసిందటండి, ఇలాగమ్మా అది సరే అయితే ఇంకో చర్చికి వెళ్ళిపోయిందటండి. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాగా మరి అడిగట్టొచ్చా అంటే, అమ్మమ్మ రెండమ్మ చాలా సంతోషం అన్నారట మత్సాకతను. రెండమ్మ మా ఇంట్లో అడిగట్టమ్మా, మాకు ఏ ప్రాబ్లం లేదు, వచ్చి అడిగట్టమ్మా అన్నాడు. ఆ అడిగెట్టిన మనిషి ఇప్పుడు వచ్చి అడుగు తీయలేదు, అక్కడికి వెళ్తుంది. ఏమైందండి? ఈ అకుల ప్రిస్కిల్ల లాంటి వాళ్ళు కాకుండా ప్రార్థనలు పెడితే ఇలాగ ఏదో వంకని ఎవరో ఒకరు పోగొట్టుకోవాల్సి వస్తుంటుంది. ఒక ఆత్మను రక్షించడానికి చాలా కష్టాలు పడతాం. పోగొట్టుకోవడానికి చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా కోల్పోతుంటాం. ఇంట్లో ఆరాధన జరిపించడం అనేది ఎంతో ఓర్పు, ఎంతో ప్రేమ, ఎంతో త్యాగం అన్నీ ఉంటేనేనండి. ఎవరరా ఇక్కడ ఎలా పాడు చేసినారని వచ్చిన వాళ్ళతో గొడవడారు అనుకోండి, ఇంకో రోజు వస్తారండి వాళ్ళు. అన్ని విధాలా ఓర్చుకొని, అన్ని విధాలా క్షమించి
అన్ని విధాలా తట్టుకోగలిగితేనే ఇంట్లో ప్రార్థన పెట్టాలండి. మరి ఎంత ఒప్పుకుందో చూడండి. వీళ్ళు ఏ ఊరు వెళ్ళి అప్పుడు ఇందాక చదువుకున్నాం ఇంటినున్న సంఘము అని, ఇప్పుడు ఇంటినున్న సంఘం. కొంతమంది వాదనలో ఇంట్లో సంఘం కొడుకోకూడదు, చర్చి బిల్డింగే కట్టాలి. కట్టచ్చు, డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు, జనాలు పెరిగితే కట్టుకోవచ్చు. కానీ ఏమీ లేనప్పుడు ఇంట్లో ఆరాధన చేసుకోవడం బైబిల్లో ఉంది. అందరూ ఏం లేనప్పుడు మనం ఎవరో ఒకరి ఇంట్లో ఆరాధన స్టార్ట్ చేయొచ్చు. అన్నీ పుట్టినాడే పరిగెట్టేయాలంటే అవుతుందా? కాబట్టి ఇలాగ వీళ్ళు తమ ఇంటిని సంఘానికి ఇచ్చారండి. మరి ఆ విషయంలో మనం వాళ్ళని అభినందించాలి. మన కుటుంబాల్లో కూడా, మన ఇంట్లో కూడా మరి ఇలాంటి కూటాలు పెట్టాలి. మనం కూడా మన ఇంటిని దేవుడి యొక్క సేవకు వినియోగించాలి. మనం ఎక్కడున్నా కొంతమంది అద్దిల్లండి, ఇక్కడ ప్రార్థన పెడితే వంటగారు ఒప్పుకోరండి. అద్దిల్లు కాబట్టి ప్రార్థన పెడితే ఎవరు ఒప్పుకోరంటమ్మా? వాండర్ గారు అంటే ఈ అకుల పిసుకెళ్ళ వాండర్ గారిని ముందు అడుగుంటారండి. ఏంటి మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇస్తారా ఎవరా, లేకపోతే ఇంకో వెళ్ళిపోతాం, మీరు ఇస్తారా ఎవరా చెప్పండి. ప్రార్థన మాత్రం పెట్టుకోవడం తప్పదు. మేము అత్తమానం ప్రార్థన పెట్టుకుంటూ ఉంటాం, ఏది జరిగినా ప్రార్థన పెట్టుకుంటాం. మరి ప్రార్థన పెట్టుకుంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు చెప్పండి. ఇప్పుడు అన్యజనులు అవతల వాండర్స్ అన్యజనులైనా వాళ్ళు ముందు హామీ ఇస్తారైనా పెట్టుకున్నామా అంటారండి. అప్పుడు మన ఇంట్లో దిగాలండి. గుబుడుక్కుని దిగేసి తర్వాత ఏమో ప్రార్థనలు అవి మానేసి ఆ కుటుంబానికి ఏ ఆశీర్వాదాలు వస్తాయండి? ఏమని అడిగితే ఇల్లు సొంత ఇల్లు కాదండి అంట. తప్పు ఎవరిదండి? మందా వాండర్ గారిదా? మనం అడగకపోవడం మంది తప్పు, మనం సిద్ధపడకపోవడం మంది తప్పు. అకుల ప్రిస్కల్లో ఎలాగున్నారండి? వాళ్ళు ఏ ఊరు వెళ్ళా ప్రార్థన పెట్టుకోవడానికి ఇల్లు కావాలా, పెద్ద ఇల్లు కావాలా, మాకు ఎక్కువ జనం పట్టేలాగా ఇల్లు కావాలా, డబ్బులు ఎంత తీసుకోండి కానీ మరి ఇల్లు మాత్రం మాకు పెద్దది కావాలా, మేము ప్రార్థనలు పెట్టుకుంటాం. దానికి పరిచర్య ఎంత? అందరూ వచ్చేటప్పటికి అంత శుభ్రం చేసి ఉంచాలా ఏటమ్మా? ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి మనం ఇంకా మంచం మీద లేగలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి? మన ఇంటికి వచ్చిన వాళ్ళు ముఖాలు చూస్తే ఎలా ఉంటుందండి? మనమే వెళ్ళాలి, బాబు లెగు బాబు, బాబు లెగు బాబు అని లేపితే ఎలా ఉంటుందండి? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరమ సెండాలంగా ఉంటుందండి. ఆ నరకం నేను అనిపిస్తుంటాను ఒక సందర్భంలో. ఒకరి ఇంట్లో ఆరాధనకి వెళ్తున్నాం, వాళ్ళు లెగ్గొడుతుంటాం మేము వెళ్ళి. వాళ్ళకి సిద్ధపాటు లేదు, ఒక సిద్ధపాటు లేదు, అదొక భక్తి లేదు, అదొక విశ్వాసం లేదు. ఈ అకుల ప్రిస్కిల్లల గురించి వాళ్ళకి చెప్పడానికి నాకు భయంగా ఉంది ఏమవుతుందని. చెప్పాలి, చెప్పక మానకూడదు. చెప్పకపోతే నా కడుపులో మంట. చెప్పాలండి ఎవరికైనా. చివరగా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. తిమోతి 4:19. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనములు అన్నాడండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చచ్చిపోయే ముందు రాసిన పత్రిక అండి ఇది. 2వ తిమోతి పత్రిక అంటే పౌలు మరణించబోయే ముందు రాసిన పత్రిక. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కోసం జీవకిరీటం ముందు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాశాడండి ఈ పత్రిక. ఆఖరి మాటలు అప్పుడు కూడా ఇంకా పౌలుతోనే వీళ్ళు ఉన్నారు. పౌలును వదిలేదు, చచ్చిపోయే వరకు, పౌలు మరణించే వరకు. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే చివరి వరకు పౌలుతో కలిసి ఉన్నారండి. అకుల ప్రిస్కిల్లాలు చివరి వరకు పౌలుతో కలిసి ఉన్నారు. చాలామంది పౌలు వదిలేసి వెళ్ళిపోయారండి. దేమా వెళ్ళిపోయాడని చెప్పాడు. 10వ వచనం చూడండి, 2 తిమోతి 4:10. దేమా ఇహలోకము స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళిపోయాడు, కానీ ఈ అకుల ప్రిస్కిల్లాలు మాత్రం నా వెనకతలే ఉన్నారు, నాతోనే ఉన్నారు, వాళ్ళకి నా వందనాలు అని అక్కడ పౌలు చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి.
ఇందాక రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట మనం చదువుకోవడం మర్చిపోయినట్టున్నాం. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడే, వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడే. నేను మాత్రమే కాదు, అమ్మా జాగ్రత్తగా వినాలి, పౌలు ఏమని చెప్తున్నాడంటే రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో, నేను మాత్రమే కాదు అన్యజనులలోని సంఘములో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎవరికి? అకుల ప్రిస్కిల్లాకి. అకుల ప్రిస్కిల్లాకి అన్యజనుల సంఘముల వారందరూ కృతజ్ఞులై ఉన్నారు. నేను మాత్రమే కాదు అంటే పౌలు ఏమై ఉన్నాడండి అకుల ప్రిస్కిల్లాకి? కృతజ్ఞత అంటే రుణపడిపోయాను వీళ్ళకి. ఓ సేవకుడు సంఘం గురించి ఏమని మాట్లాడాలంటే నేను వీళ్ళకి రుణపడిపోయాను, ఎప్పుడు నేను కొంచెమే కష్టపడుతున్నాను, నాకు మాత్రం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు అని రుణపడిపోయాను వీళ్ళకి అంటున్నాడు. కృతజ్ఞత. నేను మాత్రమే కాదు అంటే నాకొకరికే కాదు వీళ్ళు చేసిన సేవ, అన్యజనుల సంఘముల వారందరికీ. అంటే అన్యజనులు సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయి బాబు? ఏ ఏ సంఘాలు అన్యజనులు ఉన్నారు? మనం ఇక్కడ చూస్తే అన్యజనుల సంఘం రోమా సంఘం. రోమా సంఘంలో యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అందుకని ఆ యూదులు పాపులే, అన్యులు పాపులే అని పౌలు అక్కడ అందరూ పాపులే అని మాట చెప్తున్నాడు. అక్కడ గొడవలన్నీ వచ్చాయి, అన్యులకి యూదులకి, అన్యుల్లో నుంచి వచ్చిన క్రైస్తులకి, యోధా మతం నుంచి వచ్చిన క్రైస్తులకి సమస్యలు వచ్చాయి అక్కడ. కాబట్టి అక్కడున్న అన్యులకి, అక్కడున్న అన్యులు ఈ అకుల ప్రిస్కిల్లాకి రుణపడి ఉన్నారు. గల్తీలో అన్యులకి సమస్య ఉంది, యూదులకి సమస్య ఉంది. వాళ్ళు సున్నత పొందాలంటున్నారు. గల్తీ సంఘస్థులు ఏమన్నారంటే, మీరు అన్యులు, మీరు మా సంఘానికి వస్తే మీరు సున్నత కూడా పొందితేనే రండి, మేము యూదులమే, మేము చిన్నప్పుడు సున్నత పొందేశాం కాబట్టి మీరు పొందక్కర్లేదు, మీరు మాత్రం సున్నత పొందాలని చెప్తున్నారు. అంటే ఆ సంఘంలో కూడా ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారు? అన్యులు, యూదులు ఉన్నారు. ఇంకా అలాగా కొరింది సంఘంలో కూడా అన్యులు ఉన్నారు. ఎపిసి సంఘం అని, కొరింది అంటేనే అన్యులు. ఎపిసి సంఘంలో అన్యులు ఉన్నారు, ఫిలిప్పి సంఘంలో అన్యులు ఉన్నారు. సమాజ మందిరాలు లేని ఊరండి అది, అందరూ అన్యులే. ఫిలిప్పి పట్టణంలో లూదియా ఎక్కడ ఉందండి? నదీ తీరంలో ప్రార్థన చేసుకుంది. అంటే అక్కడ సమాజ మందిరాలు లేవు. అంటే ఆ యూదులు లేని ఊరండి అది ఫిలిప్పి పట్టణం. అన్యులున్న ఊరు, అన్యుల్లే రక్షించాడు పౌలు వెళ్ళి. అలాగా క్రేతు అన్యులుండే ప్రాంతం, క్రేతు ద్వీపం. అంటే ఇక్కడ ఈ అన్యజనులందరూ కూడా అకుల ప్రిస్కిల్లాకి కృతజ్ఞులే. నేను మాత్రమే కాదు, అన్యులందరూ కృతజ్ఞులే. ఎలా బ్రదర్ ఇక్కడ ఎలా చెప్తున్నాడండి ఈ మాట? దేని బట్టి చెప్తున్నాడండి? ఉదాహరణకి పౌలు లేకపోతే అన్యులు ఉన్నారండి, అన్యుల రక్షణ ఉందా? పౌలు లేకపోతే అన్యులకి రక్షణ ఉందా? పౌలు లేకపోతే అన్యులకి రక్షణ ఎట్లా ఉందండి? పౌలు వెళ్ళి వాళ్ళు రక్షించాడు కాబట్టి వాళ్ళు రక్షింపడ్డారు. ముందు పౌలు యూదుల దగ్గరికి వెళ్తాడండి. ఏ ఊరు వెళ్ళాను, ఆ యూదులు చేర్చుకోరండి, తిరస్కరిస్తారు. అప్పుడు పౌలు ఏం చేస్తాడంటే దులిపేస్తాడండి, బట్టలు అక్కడ దులిపేసి అప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళిపోతాడండి. అప్పుడు అన్యులు రక్షిస్తాడండి, అన్యులు చేర్చుకుంటారండి. ఆ తర్వాత కొద్ది రోజులు పోయాక యూదులు కూడా ఒకరొకరు వస్తారండి ఆయన దగ్గరికి. అలా సంఘాలు నడిచేవి. పౌలే చచ్చిపోయాడు అనుకోండి, అన్యులకి రక్షణ ఎలా వస్తుందండి? పౌలు లేకపోతే అన్యులకి రక్షణ లేదు, అకుల ప్రిస్కిల్లా లేకపోతే పౌలుకి రక్షణ లేదండి. అర్థమవుతుందమ్మా? అకుల ప్రిస్కిల్లా భోజనం పెట్టారు కాబట్టి, అకుల ప్రిస్కిల్లా పరిచర్యలు చేశారు కాబట్టి, అకుల ప్రిస్కిల్లా ఛార్జీకి డబ్బులు ఇచ్చారు కాబట్టి, అకుల ప్రిస్కిల్లా ఇంట్లో ఉంచుకున్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళా పౌలు ధైర్యంగా వాక్యం చెప్పేశాడండి. అయితే అందరికీ కనపడే వ్యక్తి ఎవరంటే పౌలు. కానీ వాస్తవానికి అన్యులందరూ రక్షించబడ్డానికి కారకులు ఎవరంటే వెనకాతల సేవ చేస్తున్న అకుల ప్రిస్కిల్లా. వాళ్ళు లేకపోతే నేను వాళ్ళకు రుణస్తున్నే, మీరందరూ రుణస్తులే అన్నాడే. ఈరోజు మనందరం వాక్యం నేర్చుకుంటున్నామండి, పౌలు చెప్పి నేను చదువుకుంటున్నాం. మనం ఈరోజు మనం రక్షించబడ్డామన్నా కూడా ఆ రోజు సువార్త సేవకి ఆ అకుల ప్రిస్కిల్లా పౌలుకి సాయం చేయబట్టి ఇంత సేవ జరిగిందండి. ఈరోజు ఎవరైనా ఉన్నారా అలాగ అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాగ అనిపించుకోగలమా మనం చచ్చిపోయే లోపల? పలానా వాళ్ళ వల్ల మా సేవ నిలబడింది, పలానా వాళ్ళ వల్ల మేము సేవ చేసాము,
ఫలానా కుటుంబం వల్లే మేము ఇలా బతుకుతున్నాము అని సేవకుడు చెప్పుకోవాలి మన గురించి. ఫలానా వాళ్ళ వల్లే బతుకుతున్నాం, ఫలానా వాళ్ళే నాకు సాయం చేస్తున్నారు, నా ప్రాణం కాపాడుతున్నారు, వాళ్ళు నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేస్తున్నారు. అదండి వాళ్ళ జీవితం. ఎంత మంచి జీవితం అండి, ఎంత గొప్పవాళ్ళండి భార్యాభర్తలు, ఎంత గొప్పవాళ్ళు. వీళ్ళకి పిల్లలు ఉన్నారో లేరో బైబిల్లో రాయలేదండి. బహుశా వీళ్ళు దేవుడి వాక్యానికి తప్ప ఇల్లు వాకళ్ళకి కానీ సొంత ఇల్లు లేదండి. ఏ ఊరైతే ఆ ఊరే పౌరులు వెళ్ళిపోవడమో గోడారాల్లోనే నివసించడమే. ఇప్పుడు దుప్పట్లు అమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి, పరుపులు అమ్ముకున్న వాళ్ళు రోడ్డు పక్కన చిన్న టెంట్ వేసుకోవడం, ఆ పరుపులు అమ్ముకోవడమే. అలాగే వీళ్ళు కూడా ఎక్కడుంటే అక్కడ, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో పెద్ద ఇల్లు తీసుకోవడం, ఆ ఇంట్లోనే ప్రార్థన పెట్టుకోవడం, మళ్ళీ ఊరు ఖాళీ చేస్తే ఇంకో ఊరు వెళ్ళిపోవడం. సొంత ఇల్లు లేదు. పిల్లలు పుట్టారో లేదో కూడా తెలియదు. పిల్లల గురించి అసలు ప్రస్తావన లేదండి. వాళ్ళు పేదవాళ్ళు ధనవంతులు కూడా తెలియదు, వాటి గురించి ప్రస్తావన లేదు. వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చాయో తెలియదు, వాటి గురించి ప్రస్తావన లేదు. వాళ్ళు చేసిన సేవే. ఈరోజు మన పరిస్థితులు అలా ఉన్నాయి. మాకే బోళ్ళు కష్టాలండి, మాకే బోళ్ళు సమస్యలండి, మేము మీకే సహాయం చేస్తాం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నామండి. మా ఇంట్లో మా ఇద్దరికే పడలేదండి, మీకేం మీ వెనకతలు మేమే మొత్తం అన్నట్టుగా ఉంది. భర్త వెనకతలు భార్య రాలేని కాలం అయిపోయింది, భార్య వెనకాల భర్త రాలేని కాలం అయిపోయింది. ఇంకా సువార్తికుడి వెనకతలు భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వెళ్తారండి? ఇప్పుడు ఒక దంపతులు ఇద్దరూ కలిసి చర్చికి వెళ్ళడం అండి, ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. నువ్వు వెళ్ళు, నేను ఇంకో చర్చికి వెళ్తాను, నువ్వు వెళ్ళు అని అన్నది అనుకున్న భార్య, ఇద్దరికి ఒకలాంటి విశ్వాసం వస్తుందమ్మా. భర్త భార్య ఇద్దరు ఒక మార్గంలో నడిచినప్పుడే ఇద్దరికి ఒకలాంటి మనసు వస్తుంది. ఇద్దరు వాక్యం వింటారు, ఇద్దరు అరే దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నేను అకులలాగా నేను బ్రతుకుతానని భార్య అనుకుంటుంది, ఇదిగో నేను భర్త అనుకుంటాడు, ఇదిగో ప్రిస్కిల్లలా బ్రతుకుతానని భార్య అనుకుంటాడు. ఇద్దరు వాక్యం వినకపోతే ఒకరు వింటే ఇతను అకులలా బ్రతకాలనుకున్నా ఆవిడ బ్రతకదు. అంటే వీళ్ళిద్దరూ ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారండి. భార్య లోబడాలి, యేసుప్రభుకు లోబడినట్లుగా అలా లోబడి ఉంటుందండి ఆవిడ భర్తకి. భర్త భార్యని ప్రేమించాలి తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా. మరి అకుల అలాగే తన భార్యని ప్రేమించాడండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వివాదాలు ఆడుకున్నట్టుగా కానీ, ఎదిరించుకున్నట్టుగా కానీ, అలిగినట్టుగా కానీ, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుగా కానీ ఎక్కడ కనపడలేదండి. వాళ్ళు మరణ పర్యంతరం వరకు కలిసి బతుకున్న వాళ్ళు, చచ్చిపోయే వరకు విడిపోలేదండి. చచ్చిపోయే వరకు విడిపోలేదండి. ఈరోజు అలా బ్రతకగలం అంటారా? బ్రతకగలమమ్మా సిస్టర్ గారు, అమ్మ గౌరీ, బ్రతకగలమా? అప్పుడే పుస్తకాలు అలా బ్రతకగలమండి? బ్రతకగలమండి, మనం బ్రతకగలమండి. దేవుడు మనకి అటువంటి ఆ శక్తిని ఇచ్చాడు, అటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి లేఖనాలు ఇచ్చాడు. ఈరోజు మనం చదువుకున్నాం. మనం కూడా అలాగా వీళ్ళలాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నించేద్దాం. మనం కూడా ఇంకొకరు వాక్యం చెప్పే స్థాయికి ఎదుగుదాం. ఎప్పుడు నేర్చుకునే వారిగా కాదు, మనం కూడా మరొకరికి వాక్యం చెప్పాలా. ఆ కుల పిసుకలు వినేసి కూర్చోలేదు, విని దాన్ని ఏం చేస్తున్నారండి, ఇంకొకరికి నేర్పుతున్నారు, ఖండిస్తున్నారు తప్పు చెప్తే ఎవరైనా. ప్రేమతో, అది కూడా గొడవలు ఎట్టేయడం కాదు. వెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవలు ఎట్టేసుకుంటే ఎక్కడ కూడా ఫలించదండి. మనం ఎదుటి వ్యక్తి తప్పు చెప్తే మనం అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అతను రహస్యంగా అతని ప్రేమతో ఆ లోపాన్ని చెప్పాలి. కానీ అందరిలోనూ చెప్తే పరువు తీసేస్తే హట్ అయిపోతారు, వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు వినరు. కాబట్టి ఇలాగే వీళ్ళ దగ్గర ఎన్నో 6 విషయాలు 6 చోట్ల వీళ్ళ గురించి మనం నేర్చుకోగలిగామండి. ఈ 6 సంగతులు తప్ప బైబిల్లో వీళ్ళ గురించి మరేమి రాయబడలేదు. రాయబడింది చాలా తక్కువే, కానీ ఆలోచన చేస్తే వాళ్ళ జీవితం ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో. ఏ విషయంలోనైనా వాళ్ళు పౌలు అంత మాట అన్నాడంటే, నేనే కృతజ్ఞుడిని, వీళ్ళకి నేనే రుణస్థుడిని అన్నాడంటే, మరి పౌలు అంతటి వాడే ఆ మాట, ఆ సర్టిఫికెట్ ఇచ్చాడంటే చిన్న విషయం అండి అది. నేను మాత్రమే కాదు, అన్యజనులందరూ వీరికి కృతజ్ఞతలే, అన్యజనులందరినీ వీళ్ళే రక్షించారంటున్నాడే. నా వెనకతలు ఉండి నాకు సాయం చేయబట్టే నేను ఇదంతా చేయగలిగాను కాబట్టి వాళ్ళదే ఆ క్రెడిట్ అంతా అని చెప్తున్నాడు. ఇవాళ మన సంఘంలో అలాంటి క్రెడిట్ నీకుందా? అలాంటి క్రెడిట్ నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? వీళ్ళ పేర్లు జీవగ్రంథాలు ఉంటాయా? ఉండవండి. వీళ్ళ పేర్లు జీవగ్రంథాలు ఉంటాయి. నీ పేరు జీవగ్రంథంలోకి ఎక్కలవద్దా? నీ క్రియలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు 6 క్రియలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏంటంటమ్మా, ఒక్కొక్కటి చెప్పండి అమ్మా.
పౌలు చేర్చుకున్నారు మొదటిది, అంటే ఆతిథ్యం ఇచ్చారు, అన్నీ చేశారు. ఎన్నాళ్ళమ్మా అక్కడ? 18 నెలలండి. తర్వాత ఎఫెసులోనైతే 3 సంవత్సరాలు. పౌలు ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరింట్లో ఉంటాడు? ఇల్లింట్లోనే ఉంటాడు. 3 సంవత్సరాలు ఇక్కడ. పౌలు వెనక ప్రయాణాలు చేశారు. అపోలోని విద్వాంసుడికి వాక్యం నేర్పి అకయ అనే ప్రాంతానికి ఉత్తరం రాసి పంపించారు. పౌలు వీళ్ళ జత పనివారు, నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం అడ్డేశారు అని చెప్పాడండి. నేను వీళ్ళకి కృతజ్ఞుడిని, నేను రుణపడిపోయాను అని చెప్తున్నాడు. వారు ఎంత సంగమగా కూడుకునేవారు. చివరి వరకు పౌలుతో కలిసి బతికారండి. చివరి వరకు, పౌలు చచ్చిపోయే వరకు కూడా బైబిల్లో లేదు, కానీ అపోస్తలుడైన పౌల్ని శిరస్సు ఖండించారండి. పౌల్ని శిరశ్ఛేదనం చేశారు. వీళ్ళు కూడా అలాగే శిరశ్ఛేదనం చేశారంట. ఈ భార్యాభర్తలిద్దరిని పౌలుకి సహకరించినందుకు, సువార్త సేవకి పౌలుకి సహకరించారు వీళ్ళని చెప్పి పౌలు చంపేసిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా చంపేశారట. అలాగా హత్సాక్షులైన దంపతులండి వీళ్ళు. ఈ లోకంలో వీళ్ళ పేరు ఎవరైనా మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయాడు. వీళ్ళ పేరు, భర్త పేరు చెప్పగానే భార్య పేరు పక్కకు వచ్చేస్తుంది, వెంటనే గుర్తొచ్చేస్తుంది. భార్య పేరు చెప్పగానే భర్త పేరు వెంటనే గుర్తొచ్చేస్తుంది. అలాగే వీళ్ళ పేరు, ఇద్దరు పేర్లు కూడా నోట్లో ఆడేలాగా దేవుడు పరిశుద్ధాత్ముడు 6 చోట్ల వీళ్ళ గురించి రాయించి మనకందరికీ ఒక గొప్ప కనువింపు చేశాడు. ఇవాళ మనము పెళ్లి కార్డుల దగ్గర ఇద్దరు పేర్లు పక్కన కాకుండా మనం ఎక్కడికి వెళ్ళా పక్కన ఉండాలి. ఎక్కడికి వెళ్ళా చచ్చిపోయే వరకు ఇద్దరు పక్కన ఉండాలి. భర్త వెనకతల భార్య వెళ్ళాలి, భార్య వెనకతల భర్త వెళ్ళాలి. ఇద్దరు ఒకరికొకరు ఏకమై, ఇద్దరు కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేస్తూ ఇలాగ దేవుడి పనికి సహకరించాలండి. ఇలాగ బ్రతకడానికి దేవుడు మనందరికీనైనా దేవుడు మనకు సహాయం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు.